చాలా ఎక్సైటెడ్‌తో, చాలా హ్యాపీగా ఈ రెసిపీ ట్రై చేశాను కానీ, ఇలా ఫెయిల్ అవుతుందని అస్సలు ఊహించలేదండి. హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవునైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా నాకి కొత్త రెసిపీస్ నేర్చుకోవడం కానీ, ట్రై చేయడం కానీ చాలా ఇంట్రెస్ట్ అండి. సో దట్ నేనైతే చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్‌ని ఫస్ట్ మ్యారినేట్ చేసి పెడుతున్నాను. ఈ రెసిపీస్ వచ్చేసి నేను యూట్యూబ్‌లోనే చూసి ట్రై చేశాను. అలాగే మా చెల్లిని కూడా అడిగాను. రీసెంట్‌గా మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తనైతే చేసి పెట్టింది. చాలా టేస్టీగా ఉంది. సో బాగుంది కదా, నేను ట్రై చేద్దామని చేశాను కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. అంటే పడేయలేదు కానీ అటర్ ఫ్లాప్ అయితే కాలేదు. ఒక 50-60% టేస్టీగానే ఉంది. అంటే టేస్ట్ వైజ్ చూస్తే ఓకే, కానీ మనకి దమ్ బిర్యానీలో స్పైసెస్ కూడా కొంచెం ఎక్కువగా ఉండాలి. మసాలా కూడా కొంచెం ఎక్కువ వేయాలి. నేనైతే మసాలా తక్కువ వేసాను. అలాగే రైస్ని ఇంకా కొంచెం మెత్తగా ఉడికించేసాను అంతే. ఇంకేమైందంటే రైస్ కొంచెం మెత్తగా అయింది, స్పైసెస్ కూడా కొంచెం మనకి మసాలా అయితే తక్కువైంది. సో ఓకే, ఎలాగో మేము దాంతోపాటు కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. సో దట్ నాకైతే ఇంకా ఏం ఓకే అనుకొని మేమైతే తినేసామంతే. కానీ పర్ఫెక్ట్గా రాలేదనేది నాకైతే చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా తమ్ముడు మరదల్ని అయితే ఇంకా లంచ్కి అయితే ఇన్వైట్ చేశాను కదా, లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా. సో వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి మంచిగా చేసి పెట్టలేదు కదా అనేది కొంచెం ఎక్కువగా ఫీల్ అయిపోయాను. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఫిష్ ఫ్రై చేస్తున్నాను. మా ఆయన చికెన్ మటన్ ఏం తినరు. సో ఇంకా ఆయన కోసం ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను. మనం ఎప్పుడు కూడా చికెన్ మటన్తో పాటు ఫిష్ని అయితే తినకూడదు. ఫిష్ మాత్రం సపరేట్గా తినాలి. ఇది నార్మల్గా చెప్తూ ఉంటారు కదా, ఫిష్ తిన్న తర్వాత పెరుగు తినకూడదు, తర్వాత అదేంటి పాలు తాగకూడదు అలా చెప్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ కోసం ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను. చూడండి, దమ్ బిర్యానీ చేయడానికి రైస్ అయితే ఉడికిస్తున్నాను. ఈ రైస్ని నేను గట్టిగానే ఉడికించాను, కానీ దమ్ కట్టిన తర్వాత మెత్తగా అయిపోయింది. మేబీ ఇంకా గట్టిగా అంటే చాలా మెత్తగా కాకుండా ఒక 50% రైస్ ఉడికించకూడదు. ఒక 30-40% రైస్ ఉడికిన వెంటనే మనం దమ్ చేసుకుంటే బెటరు. అప్పుడే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. నాకు ఇక్కడ కొంచెం మెత్తగా అయింది. తర్వాత ఇక్కడ పుదీనా, కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా వేసుకుంటున్నాను. ఇంకా చికెన్ ఫ్రైని కూడా ఫస్ట్ కింద వేసుకొని తర్వాత రైస్ వేసుకుంటున్నాను ఒక లేయరు. తర్వాత మనం పుదీనా, కొత్తిమీర కట్ చేసుకున్నది వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత ఇంకొక లేయర్ వేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి రైస్ అనేది ఎక్కువ వేసానండి, అదే నేను చేసిన మిస్టేకు. 1 కేజీ చికెన్కి నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. మొత్తం చికెన్ని ఫ్రై చేశాను మంచిగా, ఒక 50-60% ఫ్రై చేశాను. సో మసాలా కూడా ఎక్కువ ఉండాలి. అలాగే 1 కేజీ చికెన్కి 1 కేజీనే రైస్ వేసుకోవాలి. అప్పుడే మనకి మంచిగా పర్ఫెక్ట్గా వస్తుందండి. సో నెక్స్ట్ టైం చూద్దాం, నెక్స్ట్ టైం బెటర్ నెక్స్ట్ టైం మంచిగా చెయ్యాలని అనుకుంటున్నాను. మేమైతే ఎక్కువగా చికెన్ బిర్యానీనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం ఇంట్లోన. ఇంకా నేను కానీ మా పిల్లలు కానీ దమ్ బిర్యానీ ఎక్కువ చేయమండి, ఎక్కువ కదా అస్సలు చెయ్యమండి ఈ బిర్యానీ అయితే. బట్ ఇది ట్రై చేశాను ఫస్ట్ టైం అంతే. ఒక్కొక్కసారి నేను ఎలా తీసుకుంటానంటే లైక్ ఛాలెంజింగ్గా తీసుకుంటాను. అంటే చూడు, నాకు పర్ఫెక్ట్గా రాలేదు కదా, నెక్స్ట్ టైం డెఫినెట్గా ఎలాగైనా సరే నేర్చుకోవాలని. మనం ఏదైనా సరే ఒక్కసారి ఫెయిల్ అయితే సెకండ్ టైము మనం ఏం మిస్టేక్స్ చేసామనేది మనకు తెలుస్తుంది కదండి. నేను ఇక్కడ రైస్ని మెత్తగా ఉడికించాను, అలాగే మసాలా క్వాంటిటీ కూడా తక్కువైంది. సో ఇలా అనమాట మనకి తెలుస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం మంచిగానే చేస్తాము. లైఫ్లో వంటే కాదు కానీ ఏదైనా అంతే, ఒక్కసారి ఫెయిల్ అయిందంటే సెకండ్ టైం డెఫినెట్గా మనం ఆ ఛాలెంజింగ్తో అయినా నేర్చుకుంటాము. మన ఆడవాళ్ళు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. ఏమంటారు ఫ్రెండ్స్? అంటే మనం ఛాలెంజింగ్గా తీసుకోవాలి అంతే. సో నేను ఇప్పుడు అనుకున్నాను నెక్స్ట్ టైం మంచిగా చికెన్ దమ్ బిర్యానీ చేయాలని. సో నెక్స్ట్ టైం బెటర్ లక్, మంచిగా చేయాలి. సో మీతో కూడా షేర్ చేసుకుంటాను నెక్స్ట్ టైం చేసినప్పుడు. ఇప్పుడైతే కిచెన్ కౌంటర్ టాప్ మీద ఉన్న వస్తువులన్నిటిని కూడా ఎక్కడివక్కడే ప్లేస్ చేసేసుకుంటున్నాను. సో నాకు మాత్రం వెంటనే ప్లేస్ చేయకపోతే అస్సలు మనశ్శాంతి ఉండదండి. నిజంగా అలా గజిబిజిగా అనిపిస్తూ ఉంటుంది. క్లీన్గా ఉండాలి కిచెన్ కౌంటర్ టాప్ కానీ ఏదైనా కానీ. మనం చేసే పని ఎప్పటిదప్పుడే కంప్లీట్ చేసేసుకుంటే, రీప్లేస్ చేసుకుంటే వస్తువుల్ని అక్కడవే పెట్టేసుకుంటే మనకి కూడా
బర్డెన్ తగ్గుతుంది, అలాగే టైం కూడా సేవ్ అవుతుంది. ఆ టైంలో మనం వేరే ఏదైనా కూడా చేసుకోవచ్చు, మనం రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఎక్కడవక్కడ వదిలేసుకుంటూ మనం వేరే పనులు చేసుకుంటూ ఉంటే ఇంకా ఆ పనులన్నీ అక్కడే ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైనా కూడా మనం ఆ పనులన్నీ మనమే చేసుకోవాలి. సో అలాంటప్పుడు ఎప్పుడు చేసుకుంటే బెటర్ కదండి. ఇంకా ఇప్పుడైతే ఆల్మోస్ట్ వంట అయితే అయిపోయిందండి. యాక్చువల్గా మేమైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే ఇంకా డైరెక్ట్గా ఒక 10:30, 11 కంతా ఇంకా నాన్ వెజ్ చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను, కానీ అస్సలు అవ్వలేదు. ఇంకా మనకి నాన్ వెజ్ చెయ్యాలి అంటే ఒక 2-3 ఐటమ్స్ అయినా చెయ్యాలి అంటే మనకి టైం కూడా కావాలి కదా. అందుకని చెప్పి ఇంకా 12 అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ, అలాగే మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై ఇన్ని అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా 12 అయింది, అందరికీ కూడా ఆకలిస్తుంది అనమాట. ఇంకా కూర్చొని ఇప్పుడైతే తినడం అయితే స్టార్ట్ చేస్తున్నాము. చికెన్ దమ్ బిర్యానీ, మటన్ కర్రీ, అలాగే ఆనియన్స్, లెమన్ అన్నీ కూడా కట్ చేసి పెట్టాను, ఫిష్ ఫ్రై చేశాను. అందరం కూర్చొని హ్యాపీగా లంచ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది మా ఓన్ బ్రదర్ అండి, రెడ్ కలర్ టీ షర్ట్లు. తర్వాత నా తమ్ముడు, నా మరదలు, ఇంకా మా హస్బెండ్, మా పిల్లలు, నేను అందరం కూర్చొని లంచ్ అయితే చేసాము. ఇప్పుడు మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఎవరైనా ఆడవాళ్ళు మన ఇంటికి వస్తే పసుపు, కుంకుమ, పూలు, ఏదైనా అంటే ఫ్రూట్స్ కానివ్వండి అలా ఇస్తూ ఉంటాం కదా, బట్టలు కానివ్వండి. సో అలా ఇప్పుడు నా మరదలకి అయితే పసుపు కుంకుమ అయితే ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా పాప నేను ఇస్తాను అత్తకి పసుపు కుంకుమ నేను పెడతానని చెప్పి తనే ఇస్తుంది. సో ఇక్కడ నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా తర్వాత నేను కూడా జాయిన్ అయ్యాను, ఇంకా తనకైతే ఇచ్చేసాను. ఈరోజైతే మార్నింగ్ లేవడమే ఒక 8:30 అలా అయిపోయిందండి. లేవడం లేట్ కాబట్టి వంట చేయడం, తినడం అన్నీ కూడా లేట్ అయిపోయినాయి. ఇంకా మా తమ్ముడు, మరదలు, మా అన్నయ్య అందరు కూడా ఇప్పుడైతే బయలుదేరుతున్నారు. ఇంకా లంచ్ అయిన వెంటనే వీళ్ళైతే బయలుదేరుతున్నారు, ఎందుకంటే ఇంకా యాజ్ యూజువల్ నెక్స్ట్ మండే కాబట్టి అందరూ కూడా డ్యూటీకి వెళ్ళాలి. మేము ఉండేది బెంగళూరు, ఇక్కడ డెడ్ ఎండ్లో అనమాట, తమిళనాడు సైడు. వాళ్ళు ఉండేది ఇంకొక సైడు, తుమ్కూరు సైడు. సో దట్ ఈ డెడ్ ఎండ్ నుంచి ఆ డెడ్ ఎండ్ వరకు వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది. మినిమం 2 to 3 hours కావాలి వెళ్ళడానికి. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళాలి, ఇంట్లో ఇంకా పనులు చూసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు కూడా డ్యూటీకి వెళ్ళాలి. నైట్ ఇంటికి రావడం కూడా లేటు, నెక్స్ట్ డే వెంటనే ఇంకా వెళ్ళిపోతున్నారు. అంటే కొంచెం అలా ఫీల్ అవ్వట్లేదు అనమాట. అట్లీస్ట్ కంప్లీట్గా 1 day కూడా వీళ్ళు ఉన్నట్టు అనిపించలేదు. బట్ ఏం చేయలేం కదా, అందరూ కూడా బిజీ లైఫ్లోనే ఉన్నారు ఇప్పుడు. సో దట్ ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు వస్తామని చెప్తున్నారు. ఇక్కడ నా తమ్ముడు, వాడికి తెలుగు పర్ఫెక్ట్గా రాదనమాట. అంటే కర్ణాటకలో పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుగు అంత రాదు. తను చెప్తుంటే నేను నవ్వాను అనమాట గట్టిగా. అంతే అండి, ఇంకేం లేదు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక 1 hourకి వర్షం అయితే గట్టిగా వచ్చిందండి నిజంగానే. ఇంకా కొద్దిసేపు ఉండినా కూడా వాళ్ళు మంచిగా వర్షంలో తడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. సో థ్యాంక్ గాడ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ చల్లగా ఉన్న వెదర్కి వేడివేడిగా తినాలి, తాగాలి అనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో టీకి కాంబినేషన్గా ఇక్కడ నేను చెకోడీలు నా తమ్ముడు తీసుకొని వచ్చాడు, పిల్లలకైతే స్నాక్స్ అనేది తీసుకొని వచ్చేవాడు. సో దట్ ఇంకా అవే వేసుకొని తింటూ ఉన్నాను అనమాట. ఇంకా టీ కూడా రెడీ అయిపోయింది. టీతో పాటు ఇవి ఇంకా తినేసి టీ తాగేశాను. ఇప్పుడైతే ఇంకా ఇంట్లో పనులన్నీ చూసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అర్లీగా పడుకొనేస్తే ఇంకా అర్లీగా లేసి డ్యూటీకి అయితే వెళ్ళాలి. ఇంతే అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఓకే, బై బై, టేక్ కేర్.